ఈ బ్యూటిఫుల్ హ్యాంగిల్స్‌ని మనం చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నాను చూసారు కదా! ఇలా ఫస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం రివర్స్ తిప్పుకోవాలండి. ఇలా రివర్స్ తిప్పుకొని ఇలా చిన్న చిన్న కుర్చీలనేవి పెట్టుకోవాలి. సో, ఈ కుర్చీలు వచ్చేసరికి మనకి హ్యాంగిల్ ఉంటుంది కదా! సో, కింద మనకి కుర్చీల్లాగా వస్తుందన్నమాట. సో, మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి 2½ ఇంచెస్‌తో మరొక క్లాత్ అయితే నేను 2 క్లాత్స్ అయితే తీసుకుంటున్నాను చూడండి. ఇలా 2½ ఇంచెస్‌తో తీసుకున్న ఈ క్లాత్‌ని ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇలా కర్వ్ షేప్ వచ్చేటప్పుడు ఏంటి అంటే మనకు ఆ షేప్ అనేది ఆ హ్యాంగిల్ షేప్ అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఈ కుర్చీల్ని ఆ యొక్క 2 ఇంచెస్ మనం క్లాత్ తీసుకున్నాం కదా! 2½ ఇంచెస్. సో, ఆ 2½ ఇంచెస్‌ని మెయిన్ క్లాత్‌ని మనము పైన పెట్టేసుకొని ఈ విధంగా కుర్చీల్ని ఇలా రివర్స్‌లో పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తము కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తరువాత దీనిపైన ఇంకో క్లాత్ తీసుకున్నాం కదా! 2½ ఇంచెస్. సో, దీన్ని కూడా మనము రివర్స్‌లో పెట్టుకొని వేసుకోవాలి. సో, చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనకి లాస్ట్‌లో చాలా అంటే చాలా అందంగా ఉంటాయి సారీస్.